అంశం వచ్చేసి డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించలేదు. 7వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు, మాన్యువల్ నిర్వహించడం. తర్వాత రోజుగారు దివాస్ నిర్వహించలేదు సార్. 12 వచ్చేసి వర్క్ వేలు ఏర్పాటు చేశారు సార్. 13 వచ్చేసి నేమ్ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేయలేదు, పేమెంట్ కూడా చేయలేదు సార్. మూడో అంశం వచ్చేసి కేటగిరీ వారీగా పనుల వివరాలు. 4వ అంశం వచ్చేసి జాబ్ గాను 63 చేయడం జరిగింది, 3 వంద రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. మూడో అంశం పనుల రకాలు, వర్కడి వారికి ఖర్చు చేసిన వివరాలు చేయడం జరిగింది. 63 పనులకు సంబంధించి ఈసీ గారు చెక్ మీద చేయలేదు సార్. 10వ అంశం సార్ 545 మస్టులు వాడకం జరిగింది, అయితే ఏపీఓ గారు 59 మస్టులు తనిఖీ నిర్వహించడం జరిగింది సార్. 11వ అంశం సార్ 7 డేస్లు ఉన్నాయి, అప్డేట్ చేయడం జరిగింది సార్. 12వ అంశం రోజ్గార్ దివాస్ నిర్వహించారు, అప్డేట్ చేయడం జరిగింది సార్. జాబ్ కార్డు పనిచేయడం జరిగింది. తనిఖీ సమయంలో 213 జాబ్ కార్డులు అందుబాటులో ఉన్నాయి సార్. 5వ అంశం ఎస్సీ కుటుంబాలు 157 ఉన్నాయి, అందులో 110 జాబ్ కార్డు పనిచేయడం జరిగింది. 100 రోజులు పని పూర్తి చేసిన జాబ్ కార్డు 1 సార్. ఎస్టీ కుటుంబాలు 83 ఉన్నాయి సార్. పని కల్పించిన జాబ్ కార్డు 28, 201 ఉన్నాయి సార్. అయితే ఇక్కడ పని కల్పించిన జాబ్ కార్డు 122 సార్. 100 రోజులు పని పూర్తి చేసిన జాబ్ కార్డు 1 సార్. 6వ అంశం సార్ 106 పనులు చేయడం జరిగింది. 33 పనులకు సంబంధించి డిమాండ్ నిర్వహించారు సార్. 73 పనులకు సంబంధించి డిమాండ్ నిర్వహించలేదు సార్, అవి కూడా హౌసింగ్ సార్. 7వ అంశం సార్ 260 జాబ్ కార్డులు పని చేయడం జరిగింది, అయితే 10 జాబ్ కార్డులు అప్డేట్ చేయడం జరిగింది సార్, మిగిలిన జాబ్ కార్డు అప్డేట్ చేయలేదు సార్. 8వ అంశం సార్ టెంట్ ప్రథమ చికిత్స పెట్టే సౌకర్యాలు కల్పించలేదు సార్. 9వ ఇక్కడ రైతు పొలంలో వచ్చేసి 120 టేకు మొక్కలు నాటినట్టు తిరిగి మొక్కలు నాటుకుంటామని తెలిపారు సార్. 17వ అంశం కూడా సేమ్ సార్. అసలు ఒక్కటి కూడా లేదు సార్. గ్రామ సభకు హాజరై పూడి తీత పనికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి వాటర్ ఉన్నాయి సార్. అయితే వాళ్ళు ఏర్పాటు చేసిన వర్క్ ఫైల్ వచ్చేసి ఓన్లీ జంగిల్ పని, అదేవిధంగా గడ్డి తీసినట్లు మాత్రమే ఉంది సార్. ఎర్త్ వర్క్ చేసినట్లయితే ఫీల్డ్లో లేదు సార్. ఫోటో కూడా లేదు సార్, ఫోటోలో కూడా ఎర్త్ వర్క్ జరిగినట్లయితే లేదు సార్. ఒకటే మేడం. అంటే మనం గ్రాస చదివిన తర్వాత ఇచ్చి చూపించాం. ఈమె వివోగా విధులు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది సార్. ఈఆర్ సంబంధించి ఇక్కడ అయిపోయింది సార్. బాబు 71,422 సార్. చేశారా చేయలేదా ఏంటి, వేరే ఫోటో ఏమన్నా ఉందా? అబ్జెక్షన్ అయితే ఏం లేదు మేడం. మనకు 1073 సర్కుల్ ప్రకారం 3 అసలు ఫోటోలు 5 ఐడీలు ఇవ్వలేదు మేడం. మనం ఇవన్నీ పాత ఫోటోస్ అని చెప్పాను. ఫొటోస్ ఉంటాయి కదా మేడం, వ్యాలిడిటీ. ఫోన్లో చూడండి అమ్మా, ఇంకొకటి ఏమన్నా ఉంటుందేమో. అయిపోయినది, వర్క్ అయిపోయినది. పెట్టుకోరు ఫీల్డ్ అసిస్టెంట్ వర్కేజ్ నెంబర్ వచ్చేసి 16973. 973. 16973 సార్. ఇందుకూరుపేట సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి పైన ఉపాధి హామీ పథకం కింద చేపట్టినటువంటి వర్క్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ పైన సోషల్ యాక్టివ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒకసారికి మన ఎక్స్పెన్సెస్ వివరాలు చూస్తే ఈజీఎస్ కింద 4,88,00,000 రూపాయలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద 2,16,00,000 రూపాయలు, ఆటోబేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 11,58,000 రూపాయలు
ఇవ్వడం జరిగింది. సర్వశిక్ష అభియాన్కి సంబంధించి టోటల్గా వచ్చి 7,17,00,000 రూపాయలు ఎక్స్పెండ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి మండలంలో మనకి 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సోషల్ యాక్టివ్స్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేసి గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు చేసిన తర్వాత ఇక్కడ సోషల్ యాక్ట్ ఓపెన్ ఫోరంలో మండల స్థాయిలో వాళ్ళ రిపోర్ట్స్ అనేవి చదువు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి 20 గ్రామ పంచాయతీలకు గాను రికవరీ వచ్చి 52,225 రూపాయలు వేయడం జరిగింది. క్యూసీ ఎంక్వైరీకి సంబంధించి 5,82,000 రూపాయలకు సంబంధించిన వర్కులకు గాను మనం క్యూసీ ఎంక్వైరీకి ఇచ్చాము. క్యూసీ ఎంక్వైరీకి ఇవ్వడానికి బేసిక్ రీజన్ కూడా ఏమంటే కొన్ని చోట్ల సివిల్ లైనింగ్ ఉన్న దగ్గర వర్క్ చేశాం కాబట్టి యాక్చువల్లీ ఎంత వర్క్ జరిగింది, ఎంత డివియేషన్ అనేది మనం ఫైనల్ చేసిన తర్వాత కానీ క్లారిటీ రాదు. క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి క్యూసీ వాళ్ళని వచ్చి వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వడం చేయమని ఆదేశించాము. తర్వాత ఏపీడీ వెరిఫికేషన్కి 11,147 రూపాయలు సంబంధించిన వర్క్ సంబంధించి ఏపీడీ గారు వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రికవరీ, క్యూసీ ఎంక్వైరీ, ఏపీడీ వెరిఫికేషన్ మొత్తం 3 కలుపుకొని ఈ మండలంలో 6,52,829 రూపాయలు సంబంధించినటువంటి విషయాలకి మనం తదుపరి నివేదిక వచ్చిన తర్వాత కానీ మనం యాక్షన్ తీసుకోవడానికి వీలుపడదు.